అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 23వ రోజు. కార్తీక మాస వ్రత మహాత్యము. అగస్త్యముని అత్రి మహామునుల సంవాదమును గురించి ఇంకను వశిష్ఠుల వారు ఈ విధముగా చెబుతూ 23వ రోజు కథను ప్రారంభించారు. అగస్త్యుడు తిరిగి అత్రి మహర్షిని చూసి, ఓ మునిపుంగవ, విజయమును సాధించిన పురంజయుడు ఏమి చేశాడో వివరింపుము అని అడుగగా, అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహానుభావ, పురంజయుడు కార్తీక వ్రతమును ఆచరించిన ప్రభావం వలన అసమాన బలవంతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండరాదని తెలిసి తన శత్రువులందరినీ జయించి నిరాటంకంగా తన రాజ్యమును పాలించుచుండెను. తన యొక్క విష్ణుభక్తి వలన గొప్ప పరాక్రమవంతుడు తేజోవంతుడై ఉండేవాడు. శత్రువులకు సింహ స్వప్నమై ఉండెను. పురంజయుడు ఇప్పుడు అసమాన విష్ణు భక్తి పరాయణుడయ్యాడు. తాను చేస్తున్న పూజలతో తృప్తి చెందక ఇంకా ఏ క్షేత్రములలో శ్రీహరిని పూజించినా మోక్షము కలుగునా అని విచారిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి అశరీరవాణి, ఓ పురంజయ, కావేరీ నదీ తీరమున శ్రీరంగ క్షేత్రము కలదు. ఆ క్షేత్రమును 2వ వైకుంఠముగా పిలుస్తారు. కావున నీవు వెంటనే అక్కడకు వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని పూజించి అర్చించిన ఎడల నీకు ఈ సంసార బంధముల నుండి ముక్తి కలిగి మోక్షమును పొందుతావు అని పలికెను. ఆ అశరీరవాణి మాటలు విన్న పురంజయుడు వెంటనే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరీ నదీ తీరమున గల శ్రీరంగనాథుని దర్శించి, ఓ దామోదర, గోవింద, గోపాల, అనంత, అచ్యుత, హృషికేశ, దాసోహం దాసోహం, పరమాత్మ దాసోహం అని పరిపరి విధములుగా విష్ణు స్తోత్రమును చేసి కార్తీక మాసమంతా శ్రీరంగమునందే గడిపి తరువాత సపరివారంగా అయోధ్యానగరమునకు చేరుకున్నాడు. పురంజయుడు చేసిన కార్తీక వ్రత మహాత్యము వలన అతని రాజ్యం నందలి ప్రజలు అందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లసాగారు. పురంజయుని రాజ్యంలోని వీరులందరూ యుద్ధ నేర్పరులై రాజనీతి కలిగి ఉండేవారు. ఇంకా ఆ నగరంలోని స్త్రీలు అత్యంత సుందరీమణులుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక సంగీత, నాట్య, చిత్రలేఖనం వంటి కళలలో కూడా ఆరితేరిన వారయ్యారు. శ్రీరంగమున కార్తీక మాస వ్రతమును చేసి ఇంటికి తిరిగి వచ్చిన పురంజయునికి అయోధ్య నగరంలో ఉన్నటువంటి పౌరులందరూ మంగళ వాద్యములతో ఎదురేగి స్వాగతించారు. ఇక ఆనాటి నుండి పురంజయుడు మరింత దైవభక్తి పరాయణుడై ప్రతి ఏడు కార్తీక మాస వ్రతమును ఆచరిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి పురంజయునికి వృద్ధాప్యం రాగా తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానానికి అడవికి బయలుదేరి వెళ్ళాడు. అతడు అడవిలో కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతమును చేస్తూ క్రమముగా ముసలితనమున మరణించి వైకుంఠమునకు చేరాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది. దానిని అందరూ ఆచరించవలెను. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును అని అత్రిముని అగస్త్యునితో చెప్పడం ముగించారు. ఇక్కడితో అత్రిముని అగస్త్యునికి చెప్పుతున్న పురంజయుని కథను పూర్తి చేస్తూ వశిష్ఠుల వారు జనకునితో, ఓ జనకరాజా, చూశావుగా కార్తీక వ్రతమునకు ఎంతటి మహత్తు కలదో అని చెబుతూ 23వ రోజు కథను ముగించారు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్యే 3వ అధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.